అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు. మమ్మల్ని ఇట్లా కోతాందిరా ఫస్ట్ వాళ్ళతో చిన్నబొట్టిది. ఎంతుంది దాంట్లో లే 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 అయ్యో 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 ఇటు లే 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 అట్లా లేదు కనబడలేదంతా 10 రోజులు హాస్పిటల్నే ఉన్నది. అవునా మింగింది తీరే ఉన్నదిగా. ఎక్సర్సైజ్ ఉన్నది కానీ చాలా బాగానే ఉంది. ఇక నరేష్ పనాడ మంచిగా రేసి పెళ్ళి కంచి తీరు పట్టుకొచ్చిండు. వాళ్ళకి తెలిసి ఆకు మంచిది అది ఇదని ఇక మనోడే అంత పట్టుకొచ్చిండు. ఇంకా రెడీయా తానానికి? మరి మీకు పొంతలు పెట్టు తెలుసా అమ్మ? చల్లటి నీళ్ళు వేయకుండా వస్తారా ఇట్లా? ఏం మాట్లాడుతున్నావురా? ఇది చూడండి చెట్టు ఎట్లా మేమైతే పబ్బులు ఇస్తాం. ఇది గోడనే పబ్బు అనుకొని ఎట్లా పెరుగుతాయి మంచిగా అనిపిస్తాయి గిట్ట చెట్లు పెరుగుతాయి. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఎందుకు అట్లా ఉండవు? బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ ఏ చెరుపలేడురా. అట్లా కేవడకే చూడద్దురా. ఇది రాసిందట లెటర్. విజయాడి ఝూరలు నచ్చాయి రే నంగరి మాహుసేరి మే. యూనివర్సల్ న్యూబోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ అనేది యాక్చువల్ గా పుట్టిన ప్రతి ఒక్క బేబీకి చేసుకోవాలి. సో ఇలా ముచ్చట ఏంటిదంటే అందుకే డెలివరీ వీడియో చూసిండు కదా. సో ఒక లైఫ్ మొత్తం ఒక వీడియోలో చూపెట్టినాం. అయితే ఈ వీడియోలో ముచ్చట ఏంటిదంటే ఇంకా చూడరా దుమ్మెత్తండి. మీకంటే డబ్బులు వెళ్తుంది. ఈ టీవీ కాదు ఓన్లీ కాదు ఇంకా సజ్జగా నల్లే అన్నావు ఇక చూడండి ఇట్లుంటది. అబ్బా వృత్తి వ్యాపార ఉద్యోగ ఫల అభ్యర్థం చతుర్విధ ఫల దృష్ట్యార్థం. ఓకేనా? పక్కా పర్ఫెక్ట్ రైట్. నువ్వు బాగా అంగకు ఆపరేషన్ అయిందా? లేదు కదా, నార్మల్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నార్మల్ కాబట్టి చాలా కష్టం. ఇలా పోతున్నా తేనాకి చూడు. అట్లా కేవడకే చూడద్దురా. నువ్వు అన్నాక ఓ తల్లి బిడ్డలు పింక్ పింక్ వేసింది కర్రా. రెడ్ ఈ రెడ్ అయ్యో. ఏం పేరు పెడదాం మరి? అనుశ్రీ.
క్రిటి అని పెడదాం. క్రిటిగా అని పెడదాం. క్రిటిగా అంటే క్రియేటివ్ థింగ్స్ గర్ల్. ఎట్లంది ఇది వీడియో పెట్టిన లేడు. కష్టాలని ఒక షాట్లా కనబడ్డా. అర్ర నీకు చుక్క రానే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్ అని ఇప్పుడే ఉన్నది ఇట్లా కుక్కలే కైకులే బిక్కులే బాబు. నీ దగ్గర ఎంత ఉంది? చిన్నగా ఉన్నది. ఇంకా కళ్ళు తెరు గిఫ్ట్ తీసుకో. చిన్నదాట ఇక ఇగో ఈ చిన్నదాట వాళ్ళ అమ్మకు ఏదో ఇచ్చిందట. అమ్మ రియాక్షన్ ఎత్తుంటారు చూద్దాం. ఏమి ఇచ్చినవరా ఫస్ట్ అది చదువు తర్వాత ఇచ్చాదన్న బయటికి కాదు. అబ్బో బాబాయ్ రైటింగ్ ఉంది ఎవరు ఇది రాసిందట లెటర్. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ. ఏం రాసింది కంట గంతగానే పెడతాను. మాకు కూడా మాట్లాడుకుంటాను ఇద్దరు. పట్టించుకో పాపం. ఫ్యాన్ ఫ్యాన్ అయిపోరు ఒక్క నిమిషం పాపం. అన్నారా అని రాసిందా డాడీ? నేను ఎందుకు రాసింది? ఇది గింత అంత లేదు కానీ పుట్టుడితో వాళ్ళ అమ్మకు లెటర్ రాసింది చూసిందా? ఆ లెటర్ చదివి వాళ్ళ అమ్మ మొత్తం ఎక్సైట్మెంట్ అయింది. చచ్చిందా? ఆ ఫోన్ ఏడా ఆనందా స్విచ్ ఆఫ్ చేసిన. అవునా అట్లా కూడా అట్లా నువ్వు ఫోన్ కి సార్ ఏడైనా పెడతావు. నువ్వు ఫోన్ ఇంటికాడ పడేసినా కానీ వాచ్కి అయితే ఫోన్ వస్తుంది. హ్యాపీ నీ బిడ్డ అసలు ఎక్కేసింది. ఫస్ట్ గిఫ్ట్ ఆ ఫోటో పెట్టుకుంటుందో మరి దాని ఫోటో పెట్టుకుంటా. ఎందుకు చింతలు ఇంత ఘోరం చేస్తాను నా యూత్ ఏమనిపిస్తుంది ఎత్తుకున్నప్పుడే పోతుంది అది మంచిగా చిక్క తల్లిగా ఆడు. నా దగ్గర మూతలేదు. ఫస్ట్ స్టార్టింగ్ 2 సార్లనే పోయింది అంతే. తర్వాత చిన్నగా 21st టైం చేసినాం. ఆ రోజు పోషమ్మ కాడకు పోయి కొత్త బట్టలన్నీ పోషమ్మ కాడ కప్పి వచ్చినాం. ఇక ఇంట్లో మందం పిలుచుకొని చిన్న చేసినాం. ఇక పెద్దగా తర్వాత ప్లాన్ చేస్తాం కొంచెం యాక్టివ్ అయిన తర్వాత. క్యారీ చేస్తాను చిన్నదాన్ని ఏ ఆట గీళ్ళని చెప్తావు. ఇక నీకు బిడ్డను మర్చిపోయినావా? క్యారీ చెప్పా ఫోన్ ఎట్లా చూస్తాను చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎందుకు ఇయ్యాలా? ఇప్పుడు 2 వద్దుల కూర వస్తా. ఎందుకు అట్లా ఉండవి? బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ ఏ చెరుపలేడురా.
మాకే మాకే మా చిట్టి తల్లి మాకే తుమ్ముతో సాకడ కుడుములు చేసి పెట్టాలి. నిద్ర చూడు ఎట్లా తిరుగుతాను. విజయాడి ఝూరలో నచ్చాయి రే నంగరి మాహు సేరి వేరి ఎట్లా చేస్తారే అదేనా ఇదే అన్నది ఏంటి? కలలకేమో మెలకు వచ్చి రెప్పలిప్పేనే. పేరేం పెడతావే? దేవుళ్ళ పేరు పెట్టే చిన్న పేరు పెట్టింది పోయినా. తర్వాత పాపకు టెస్టులు చేపించినాం, ఐ టెస్ట్ అని. రైట్ అయ్యి ఇంకొంచెం ఒక 10 to 15% వాస్కులరైజేషన్ అంటే బ్లడ్ సప్లై అనేది పెరగాలి. సో అది ఒక 1-2 weeks లో రికవర్ అవుతుంది. బట్ ఏంటంటే ఫ్యూ బేబీస్ లో కొంచెం అబ్నార్మల్ డెవలప్ అవుతుంది. తర్వాత సుగుణ స్పీచ్ అండ్ హియరింగ్ కేర్కి వెళ్ళి అక్కడ ఇయర్ టెస్ట్ చేయించినాం, ఎట్లున్నాయి ఏంటిదని. రిజల్ట్ ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ పాస్ వచ్చింది. సో మనకి ఈ టెస్ట్ అనేది ఓఏ ఓటోకోస్టిక్ ఎమిషన్ టెస్ట్ అంటాం దీన్ని. సో ఈ టెస్ట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, పెయిన్లెస్ ప్రొసీజర్. దీనిలో మనం ఇంజెక్షన్స్ కానీ అట్లాంటి ఏం లేకుండా జస్ట్ పెయిన్లెస్ టెక్నిక్ తో మనం పిల్లల్లో హియరింగ్ అనేది పాసా రిఫర్ అనేది చెక్ చేయొచ్చు. యూనివర్సల్ న్యూబోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ అనేది యాక్చువల్ గా పుట్టిన ప్రతి ఒక్క బేబీకి చేసుకోవాలి. ఒకవేళ వినికిడి ప్రాబ్లం ఉన్నట్లయితే దానికి తొందరగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సో పిల్లలలో తర్వాత వచ్చే మాటల ప్రాబ్లం కానివ్వండి, మాటలు లేట్ రావడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ముందుగానే ట్రీట్ చేయొచ్చు. సో ఎవరైతే నెలలు నిండక ముందు పుడతారో 7 months లో కానీ 8 months లో కానీ ఉమ్మ నిర్మింగాడు బాబు ఊపిరి తీసుకోవట్లేదు పాపది ప్రాబ్లం ఉందండి, అది చూసాను ఫైల్లో. సో అట్లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా కొంతమంది మేనరికం పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళు కూడా చేసుకోవడం బెటర్. గర్భంతో ఉన్నప్పుడు మదర్ ఎక్కువ టెన్షన్స్ తో ఉండడం కానీ లేకపోతే థైరాయిడ్, షుగర్, బీపీస్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ఇట్లాంటి యాంగ్జైటీ ఇష్యూస్ ఎక్కువ ఉండడం, వాళ్ళు కూడా పుట్టిన తర్వాత ఒకసారి పిల్లలకు చేపిస్తే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోద్ది. తర్వాత పాపకు కావాల్సిన షాపింగ్ అంతా చేసినాం, మంచిగా ఒక ఉయ్యాల తీసుకున్నాం. తర్వాత రోజే ఉయ్యాల వేసినాం. ఇప్పుడు చిన్న తల్లిని ఇప్పుడు ఉయ్యాల ఎత్తాను. చప్పట్లు చెప్పట్లు ఎత్తలేదురా. నీకు ఉయ్యాల అవు మల్లా గీ సేతుల నిన్ను ముయ్యాల చలి పెడతాను పెడతలేదు. ఫస్ట్ టైం క్రియేటివ్ థింగ్స్ కడతాను. కొత్త టీం మెంబర్. బాయ్.
బిడ్డకు చలి పెడతలేదు కానీ అయ్యకు చలి పెడతాందట. బాయ్. ఇంకా ఎన్ని రోజులు వస్తుంది 2 నెలలు చిన్నది ఇంకొక 4 రోజులు అయితే అమ్మని వచ్చినాయి. సరి ఘోరంగా పెడుతుంది పిచ్చి ఒక గీపుతాయి పోయి ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే మమ్మల్ని లేరా నీరన్నాక చెట్టు కాడికి తీసుకొని ఇక మేము ఆడుకుంటాం, మీరు పోయి పని చేసుకొని. పోతా చలి పెట్టిందో చలి నచ్చిన చూసి నీరని ఏడతాను ఏడిటికే దీని మంది ఒక లైన్ గీసినట్టు వస్తాను, ఒక లైన్ గీసినట్టు వస్తాను కరెక్ట్. మంచిరాలు అయితే ఎండలకు కాలికి ఎందుకని పోతాను అందుకే మోకాలు కింద అనుకోరేసి విషయం ఎండ కుట్టుతాను చూడు.